అందరికి తీర్చి ఈ వీడియో నేను అలసిపోయాను. మళ్ళీ చెప్పండి సార్ ఏంటండి? మనం అన్ని చూద్దామా, లేదు అంటే కనుక అందరూ అటు ఇటు పరిగెడదామా? ఏం చేద్దాం? ఇంకా ఎవరు పడిపోతున్నారు? పట్టుకోండి అయితే. ఎలా ఉందక్క? సూపర్. సూపరా? అద్భుతం. టచ్ మీ నాట్, టచ్ 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 మీ నాట్. చూడ తగ్గ ప్లేస్ అబ్బా నిజంగా. హలో అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వ్లాగ్. ఓకే, ఈ అరకు ట్రిప్కి సంబంధించి పార్ట్ 1 వీడియో చూసారు కదా, ఆ వీడియోకి కంటిన్యూషన్. సో ఆ రోజైతే మేము బొర్రా కేవ్స్కి వెళ్ళిన తర్వాత ఏం జరిగిందని అన్నది పార్ట్ 2 వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలిసి ఆ వీడియోతో షేర్ చేసుకుంటా అని చెప్పాను కదా. ఓకే, ఇంకా వీడియో కంటిన్యూషన్లో చూద్దాం. సో బొర్రా కేవ్స్ అన్నీ కూడా చాలా మంచిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టారు, బట్ నాకు రిప్లై ఇవ్వడానికి టైం లేక ఇవ్వలేదు. అండ్ ఏమనుకోకండి, రిప్లై అయితే ఇస్తాను. ఎంత లేట్ అయినా, ఎన్ని డేస్ అయినా కంపల్సరీ రిప్లై అనేది వస్తుంది మీకు. చూస్తున్నారు కదా, ఇంకా బొర్రా కేవ్స్ నుండి బయటకి అయితే వచ్చేసాము. చాలా మంచి మంచి విషయాలు మనం తెలుసుకున్నాము. అండ్ కొంతమంది సబ్స్క్రైబర్స్ కనిపించారు, అన్నయ్య ఫ్యాన్స్ కనిపించారు, ఫొటోస్ అయితే తీసుకున్నారు. ఇంకా స్టార్ట్ అయిపోయాం మేమైతే. బొర్రా కేవ్స్ లోపల అంతా కూడా విజిట్ చేసి బయటకు వచ్చేసరికి చాలా అలసిపోయాం. ఇంకా కార్లో కూర్చున్నాక రిలీఫ్ గా అనిపించింది. మళ్ళీ చెప్పండి సార్ ఏంటండి? అలాంటిది కదా, ఇంకొక టైప్ కళ్ళు వాడికి చెప్తారు, ప్యూరిఫై చేస్తుంది. ఏదో తాగితే మంచిది, ఇక్కడ స్టే చేసేటప్పుడు ఏదో కళ్ళు అంటే వర్షాలు బాగా పడినప్పుడు తాటి చెట్టు ఏం చేస్తుంది అంటే మొత్తం వాటర్ లా తీసుకుని ఆ లీవ్స్ లోంచి కాయలు ఉంటాయి కదా తాటి ముందు, అందులో ప్రిజర్వ్ చేసి ఉంచుతుంది. కొంత స్టాక్ పెట్టిన తర్వాత దానికి ఏమవుతుంది, ఒక మెడిసిన్ లా పనిచేస్తుంది అనమాట. దాన్ని కట్ చేసి ఇలా వేస్తుంది. అంటే లైక్ తాటి చెట్టు చుచ్చు వచ్చేసరికి కళ్ళు. ఇది పోస్ట్ నా బుద్ధులు తింటారు. అయ్యో సరదాగా తీసుకుంటారు. ఇది పోస్ట్ చేసాం అనుకో, గౌడ్స్ అందరూ కూడా వచ్చి నా మీద యుద్ధం చేస్తారు. మంచిది రైతు తాగితే, పెద్ద అయిన తర్వాత తాగితే. కానీ ఇప్పుడు తాగకూడదు అన్న, 21 years వచ్చిన తాగుతాడంట. అందరూ కూడా అరే సమ్మర్ లో వెళ్తున్నారు, ఏం బాగుంటది అన్నారు. సమ్మర్ లో నిజంగా అసలు మాకే ఈ లెక్కన వింటర్లలో ఉంటది, అర్థం అవుతుందా? కూలింగ్ ఉంటుంది. గైడ్ చెప్తున్నాడు, బిఫోర్ కరోనా అంటే 2 years మొత్తం కేవ్స్ అని క్లోజ్ చేస్తారంట. కరోనా వల్ల టూరిజం చాలా ఇబ్బంది పడిందండి. అసలు ఇన్కమ్ సోర్స్ లేకుండా పోయే. 2 years తర్వాత ఇప్పుడు కొంచెం బెటర్. ఒకప్పుడు అయితే చాలా బాగుండేదంట వాళ్ళకి ఇన్కమ్. కానీ అంటే టూరిస్టులు ఎక్కడెక్కడ నుంచి వస్తారంట, నార్త్ నుంచి ఇదంతా. ఇప్పుడు వచ్చేసరికి మొత్తం తగ్గిపోయింది సార్, అంత ఇన్కమ్ అన్నది కూడా ఏం లేదు. అండ్ లాస్ట్ 5 years కూడా మొత్తం వదిలేసాను, టూరిజం ఏం పట్టించుకోలేదు. 2 years కరోనా పోయింది, 3 years పట్టించుకోలేదు, మొత్తం ఇదైంది. ఇప్పుడు కొంచెం బెటర్ అని చెప్పారు అంటున్నాను. అండ్ పార్ట్ 1 వీడియోలో, ప్రీవియస్ వీడియోలో చూస్తే తెలుస్తుంది. అండ్ మాకు ఈ నేచర్ ఎంత బాగా సపోర్ట్ చేసింది అంటే చాలా బ్యూటిఫుల్గా జర్నీ జరిగింది. అంటే అన్ని సీజన్స్ ఒకేసారి 1 డేలో వస్తే ఎలా ఉంటుందో అలా వర్షం పడటం, ఎండ ఉండడం అన్నీ కలిపి చూసాం మేమైతే. యాక్చువల్గా వెదర్ అలా ఉండడం వల్ల చాలా ఎంజాయ్ చేసాము. అంటే మార్నింగ్ మేము స్టార్ట్ అయ్యే టైంకి కాస్త ఎండ ఉండడం, తర్వాత ఎక్కడైతే మంచి లొకేషన్స్కి అయితే వెళ్ళామో ఆ వ్యూ పాయింట్లోకి మంచిగా అక్కడంతా కూడా క్లౌడీగా ఉండడం. సో అంటే అది కళ్ళకు కట్టినట్టుగా ఎంత అద్భుతంగా కనిపించిందంటే అసలు మాటలు లేవు మాట కొన్నింటికి. సో అలానే మన కెమెరాస్ కూడా అన్నీ క్యాప్చర్ చేయలేవు, బట్ అది కళ్ళతో చూసే అందమే అద్భుతంగా ఉంటుంది. సో ఖచ్చితంగా చూడతగ్గ ప్లేస్ అండి. యాక్చువల్గా మా వారు మేము ఇలా వైజాగ్ వచ్చిన తర్వాత వెళ్ళాలనుకునే ట్రిప్ ఇది. బట్ అనుకోకుండా ఇంకా అన్నయ్య, వదిన, అక్క, బావ వాళ్ళతో వెళ్ళడం ఇలా జరిగింది. బట్ ఈసారి ఇంకా ఆయన వచ్చేస్తారని చెప్పాను కదా, వచ్చిన తర్వాత చూడాలి. ఓకేనండి, హరిత రిసార్ట్స్కి వచ్చాం.
నాన్నగారు ఇలా చూడు ఇలా చూడు. ఓకే ఓకేనండి. బొర్రా కేవ్స్ నుండి ఒక 30 కిలోమీటర్స్ ఉంటుంది అనుకుంటా. అంటే మేము వచ్చిన ఈ అరకు ప్లేస్ అయితేనే అండ్ హరిత రిసార్ట్స్కి అయితే వచ్చాము. అండ్ చాలా చాలా అద్భుతంగా ఉందన్నమాట. అంటే ఆ ఘాట్ రోడ్ ఏదైతే ఉందో అదంతా కూడా చాలా బాగా అనిపించింది. బాగా ఫీల్ అయ్యాం, మంచి ఎంజాయ్ చేసాము. అండ్ మనకి దగ్గరలో టూరిజం స్పాట్స్ ఏదైతే ఉంటాయో వాటిని మనం ఎక్కడ కూడా మిస్ కాకుండానే వస్తాం కదా. సో అలానే అరకు అయితే వచ్చాము. అండ్ ఇది నేనైతే సెకండ్ టైం రావడం. అండ్ ఇంతకుముందు ఫస్ట్ పార్ట్ 1 వీడియో మీతో షేర్ చేసుకున్నప్పుడు చాలా మంచి మంచి కమెంట్స్ పెట్టారు అన్నాను కదా. అందులో అందరూ కూడా చాలా మంది వెళ్ళలేని వాళ్ళే ఉన్నారన్న విషయం నేనైతే తెలుసుకున్నాను. కొంతమంది ప్లాన్ చేసుకుంటున్నాం, వెళ్దాం అనుకుంటున్నాం. అండ్ మీ వీడియో ద్వారా నేను చాలా తెలుసుకున్నాను అని చాలా చాలా ఎక్కువ పెట్టారు కమెంట్స్ అయితేని. అంటే నేను అన్నీ చూసాను, బట్ నాకు కమెంట్స్ రిప్లై ఇవ్వడం అవ్వలేదని చెప్పాను కదా. సో పూల్ అయితే ఉంది కానీ అక్కడ వాటర్ లేదనుకోండి. ఇంకా వెళ్తున్నాము. మాకు ఇచ్చినటువంటి రూమ్స్ ఎక్కడైతే ఉన్నాయో అక్కడికి వెళ్తున్నాం. వెళ్ళే వేలో ఆ సరౌండింగ్స్ అనేవి చూపిస్తున్నా. రీసెంట్గా అంటే అన్నయ్య వాళ్ళు ఒక 2 months బ్యాక్ అనుకుంటే ఇక్కడికి వచ్చారు సేమ్ రిసార్ట్కి. వా సూపర్ తల్లి కిషు ఇక్కడ ఆపోజిట్ లో తిరుగుతున్నాడు. అరే ఫ్రంట్ కమ్మా, ఫ్రంట్ ఇటు తిరగాలి. అండ్ పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నారండి. సో ఏంటంటే వాళ్ళకు ఉన్నటువంటి ఆ టైంని వాళ్ళు చాలా మంచిగా స్పెండ్ చేయడం అనేది మాకు చాలా బాగా నచ్చింది. సో ఇలాంటి ట్రిప్కి వెళ్ళాలి అంటే ఫ్యామిలీస్ ఆర్ ఫ్రెండ్స్తో వెళ్తే బాగుంటుంది. హలో అండి, ఓకేనండి. ఫైనల్లీ రిసార్ట్కి అయితే వచ్చేసాము. సో ఇప్పుడు లంచ్ చేసి కాసేపు అందరం టైం స్పెండ్ చేస్తాం. చాలా బాగుంది రిసార్ట్, సూపర్. అండ్ మీరు ఫస్ట్ వీడియో చూస్తే, ఫస్ట్ వీడియో మీన్స్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి మేము వైజాగ్ వస్తున్న ఆ జర్నీ వీడియో ఉంది కదా, ఆ రోజు కూడా అంతే యాజ్ యూజువల్గా చాలా లేట్ అయింది లంచ్. అండ్ ఈ రోజు కూడా అంతే 2:45 అయిపోయింది అనమాట. అంటే మేము ఇవన్నీ విజిట్ చేసి ఇంకా రిసార్ట్కి వచ్చేటప్పటికి 2:45 అలా అయిపోయింది. ఎలా ఉందక్క? సూపర్. సూపరా? అద్భుతం, మహా అద్భుతం అంట. అమ్మో ఆ వ్యూ చూడు. ఇక్కడ ఉన్నారు రెస్టారెంట్ చూడడానికి వెళ్ళారు. కళ్ళతో చూసేదే భలే ఉంటుంది. ఏ పనసకాయలు వదినా మన అక్కడే అనుకుంటే ఇక్కడ కూడా మనకి తోడొచ్చినాయి. కట్ చేస్తారా? ఇదా పైన ఒకటి అందరూ అలాగే ఇప్పుడు కలిసి జస్ట్ పడుకున్నప్పుడే వస్తున్నాక. అవునా, చాలా బాగుంది. ఎంటర్ ది డ్రాగన్. పద. వావ్, అక్కడ చూడమ్మా బాల్కనీ నుంచి వెళ్తా లైన్ నెమ్మది. వావ్ లవ్లీ. సేమ్ మిల్షీ క్యాంప్. చూడ తగ్గ ప్లేస్ అబ్బా. నిజంగా అరకులో ఎప్పుడు ఇంతకు ముందు వచ్చి అలా వెళ్ళిపోవడం తప్ప ఇంత అద్భుతమైన ప్లేసెస్ ఉన్నాయంటే వ్యూవర్స్ కి వంకని చూపించడం, మళ్ళీ మనకి నెక్స్ట్ టైం కూడా యూజ్ అవుతాయి కదా వీడియోస్. మరి బుడగలో నడవడం, కేవ్స్ లోపల దూరడం, అలాంటి పని చేయకునా బంగారు. అంటే ఇవన్నీ అలవాటే నాకు. మీరు ఆడుకోండి. ఆడుకోవాలా? మధ్యకు వచ్చేదా? ఇలా చూడండి, తొందరగా వెళ్ళరా. వెళ్ళరా, ఫాస్ట్ గా జాయిన్ అవ్వు. ఫోటోనే వీడియోనా? వీడియో ఫోటో పెట్టినా. ఎవరెవరు పిల్లలు ఎవరు రాలేదు కదా, వాళ్ళు అక్కడే ఉన్నారు, వచ్చేసింటారు. ఏంటని అంటున్నా? లాస్ట్ టైం వచ్చినప్పుడు ఓకే, టూరిజం మొత్తం. నీళ్ళు పోస్తున్నావు మరి, మీ చెట్టు అన్నావు.
నీళ్ళు పోస్తున్నావు అప్పుడు వచ్చినప్పుడు వేసాం వర్షాలకి ఇంకా ఆటోమేటిక్ అదే వస్తుంది బైక్. అప్పుడు ఇక్కడే స్టే చేశారా? ఓకే, చాలా బాగున్నా అబ్బా, సూపర్. ఓకేనండి, ఇదే సేమ్ రిసార్ట్లోని రెస్టారెంట్ ఉంది, అక్కడికి వెళ్ళాము. అండ్ చాలా లేట్ అయింది కదా, ఏమేమి ఉంది ఏంటి మెనూ అవన్నీ కూడా కనుక్కుంటున్నాము. సో ఈరోజు నేను సత్యవతిన రోజక్క తినట్లేదు, అంటే మేమైతే వెజిటేరియన్ అండ్ వాళ్ళైతే నాన్ వెజ్ తింటానని చెప్పేసి అనడంతో వాళ్ళకి చికెన్ కర్రీ అండ్ అందరికీ కలిపి ఈక్వల్గానే వెజ్ బిర్యానీ లాంటిది ఏదో ఆర్డర్ ఇచ్చారన్నమాట. సో కొన్నాళ్ళు ఫొటోస్ తీసుకున్నాము, ఎంజాయ్ చేసాం, కబుర్లు చెప్పుకున్నాం, చాలా చాలా ఎంజాయ్ చేసాం. సో రా క్లిప్పింగ్స్ ఎక్కువ మీతో షేర్ చేసుకున్నాను అండ్ వీడియో ఇంట్రో కూడా చాలా తక్కువే పెట్టాను, ఎందుకంటే వీడియోలో అంత ఎక్కువ ఉందని చెప్పి. బట్ ఎక్కువ ఉందన్న ఫీలింగ్ మీకు రాకపోవచ్చు మేబీ. సో అంత మంచిగా ఎంటర్టైన్ అవుతారని అనుకుంటున్నాను. సో ఇదండి. అండ్ యాక్చువల్లీ సెకండ్ డే వ్లాగ్ కూడా ఉంటుంది, అంటే ఐ మీన్ ఇది మీరు చూస్తుంది ఫస్ట్ పార్ట్ 1లోనే 2 వీడియోస్ కింద షేర్ చేశాను, లెంతీగా ఉన్నాయని చెప్పి. అండ్ యాక్చువల్గా మేము అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర నుండి వైజాగ్ వచ్చింది ఒక రోజు అయితే. సో వచ్చిన అంటే నెక్స్ట్ డేకి అయితే అరకు స్టార్ట్ అయ్యాము. ఇంకొక నెక్స్ట్ డే అంటే దాని తర్వాత వచ్చేటువంటి వీడియో అయితే రిటర్న్ అవుతున్నమాట. సో బట్ రిటర్న్ అయ్యే ముందు అరకులో ఏమేమి ప్లేసెస్ అనేవి విజిట్ చేసాం ఏంటవన్నీ కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకుంటున్నాను, ఎక్స్ప్లోర్ చేసి. అండ్ ఇంకొక విషయం ఏంటంటే ఈరోజు మేము ఫ్లాట్ దగ్గర నుండి బయలుదేరుతున్న టైంకి మార్నింగే ప్లాన్ చేసుకున్నామన్నమాట, జీన్ ప్యాంట్ షర్ట్ అలా వేసుకోవాలి అని చెప్పి. అందుకే ఈ అవుట్ఫిట్స్లో ఉన్న ముగ్గురం కూడా, వదిన, నేను అండ్ రోజాక. అండ్ సాషా అవుట్ఫిట్ కోసం అయితే అడిగారు, కానీ సాషా అవుట్ఫిట్ అయితే మేము అంటే తనకు కనుక్కున్నాను, ఆఫ్లైన్లో తీసుకున్నారు వాళ్ళు. సో ఆన్లైన్ అయితే లింక్ షేర్ చేస్తాను కదా, బట్ ఆఫ్లైన్ చాలామంది అడిగారు అది. అండ్ నా అవుట్ఫిట్ కోసం అయితే పార్ట్ 1 వీడియోలో షేర్ చేశాను ఆల్రెడీ మీకు. సో ఇదండి. ఓకే, ఫుడ్ అయితే వచ్చేసింది, ఇంకా అందరం వెయిటింగ్లో ఉన్నాం, చాలా ఆకలితో ఉన్నాము. ఇంకా ఫాస్ట్గా తినేసి అందరం కూడా ఇంకా రూమ్స్ దగ్గరికి వెళ్ళిపోయాం. వీడియోలో ఏమంటది, ఇదిగో స్టాఫ్ ఇప్పుడే ఫోన్ చేస్తారు, మా స్టాఫ్ పెట్టేస్తానమాట. టిష్యూల కోసం కూడా కొట్టేసుకుంటున్నారు. మన గ్యాంగ్ సైలెంట్ గా మీరు ఎలా ఉంటే హ్యాండిల్ చేయడం కష్టం. అండ్ యాక్చువల్లీ అందరూ ఒక చోట ఉన్నారంటే పక్కాగా చాలా నాయిస్గా ఉంటుంది. మీకు మా మాటలు అర్థమవుతున్నాయి, వినిపిస్తున్నాయి లేదు తెలీదు, అందుకోసం నేను ఒక్కొక్కసారి ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తూ ఉంటాను. అండ్ ఓకేనండి, నాన్ వెజ్ వాళ్ళకి చికెన్ కర్రీ, వెజిటేరియన్ వాళ్ళకి పన్నీర్ క్యాప్సికమ్ కర్రీ తెచ్చారు. తినాలి బాబాయ్ అలసిపోయారు పాపం డ్రైవింగ్ చేసి, మా బాడీ గుడ్స్ కాదు డ్రైవింగ్, మనకు నిజంగా డ్రైవింగ్ బ్లాక్ కార్స్ అంట, బ్లాక్ డ్రెస్ అంట అంటున్నాడు. అవును కదా, బ్లాక్ కార్స్, బ్లాక్ ముగ్గురు దగ్గరికి వచ్చామంటే స్టాఫ్ లంచ్ చేస్తున్నారంటే వీడియోలో చెప్పుకుంటుంది. మేమంతా లంచ్ చేస్తున్న టైంలో ఎంత ఫన్నీగా మాట్లాడుకున్నాము అన్నది విన్నారు కదా. అది నీ బ్లడ్ కాదురా, కోడిదిరా. సో కిషాంత్ కనుకుంటా అక్కడ ఏదో బ్లడ్ లాగా అనిపిస్తే, సో అది కోడి బ్లడ్ రా, నీ బ్లడ్ కాదు అని చెప్పి సుధీర్ అక్కడ వాడిని ఆట పట్టించడం బాగుంది, అందుకు నవ్వుకుంటున్నాము. ఎంతైనా గోదావరి వాళ్ళం కదా, ఆ వెటకారాలు వేలాకొలాలు ఉంటాయి. హోల్ మాస్టర్ నిన్న అక్కడ కరాటీలో రా బాబోయ్, పిల్ల చాలా ఇంకా ఎవరు పడిపోతున్నారు. ఉమా అన్నయ్య పట్టుకోండి అయితే వీడియోనా. సో మా సత్య వదిన్కి వీడియోస్ కంటే ఫొటోస్ అంటే చాలా ఇంట్రెస్ట్. సో ఆబ్వియస్లీ ఫొటోస్ తీసుకుంటాము, బట్ ఈ మెమరీస్ అన్నీ ఉండాలి అంటే వీడియోస్ షూర్గా తీయాలి కదా మరి. అందుకోసం నేనేమో వీడియోస్ తీస్తూ ఉంటాను, ఎవ్రీ టైం తనేమో ఫోటోనా వీడియోనా అని అడుగుతూ ఉంటారు. ఓకేనండి, ఇదిగో ఏవో మాట్లాడేసుకుంటున్నారు వీళ్ళు. అలా వెళ్దాం అంటే మార్నింగ్ లేవగానే కూడా మేము ఇప్పుడే డిస్కస్ చేసేసుకుంటున్నాం అన్నమాట. మార్నింగే చక్కగా వ్యూ బాగుంటుంది, అర్లీగా లెగుద్దాము అని చెప్పి చాలా టాపిక్స్ మాట్లాడుకుంటున్నాం. చాలా టైర్డ్ అయిపోయాం ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే. యాక్చువల్గా ఇప్పుడే వచ్చాం కదా, అందుకోసం ఆ ఎగ్జైట్మెంట్ తోటి ఆ వ్యూ పాయింట్ అంతా కూడా చూస్తే ఎంజాయ్ చేస్తున్నాము. రిసార్ట్స్కి వచ్చిన వెంటనే మేము అలా చూసుకుంటూ రూమ్స్ దగ్గరికి వెళ్ళాము. రూమ్స్ అసలు ఎలా ఉన్నాయి ఏంటని అనేది, బట్ ఇచ్చిన రూమ్స్కి బ్యాక్గ్రౌండ్లో ఉన్నటువంటి ఆ వ్యూ పాయింట్ ఎక్సలెంట్ అండి. ఆల్రెడీ మీకు ఇందాక చూపించాను కదా. బ్యాక్గ్రౌండ్ అంటే బాల్కనీలో ఉన్నటువంటి వ్యూ పాయింట్ కోసం అయితే చెప్తున్నాను అనమాట, చాలా అద్భుతంగా ఉందని.
నీ దగ్గర ఉంది. పదండి ఉప్పు కారం ఎవరు ఇస్తారు? అసలు పిల్లలు మిమ్మల్ని ఇలా చూడండి, మీరు ఎంత డిసిప్లిన్ గా ఉంటే మనం అన్ని కవర్ చేస్తాం. మీరు లేట్ చేసి ఒకళ్ళు అటు పరిగెట్టి ఒకళ్ళు ఇటు పరిగెడితే టైం వేస్ట్ అయిపోద్ది. మనం అన్ని చూద్దామా? లేదు అంటే కనుక అందరూ అటు ఇటు పరిగెడదామా? ఏం చేద్దాం? చూద్దాం. రూమ్ లోకి వెళ్ళి పడుకుందాం. అడ్వెంచర్ పార్క్ వెళ్ళాలి కదా. వెళ్ళాలంటే ఒక్కళ్ళు ఒక్కొక్కరు అన్ని వైపులకి వెళ్ళకండి, మిమ్మల్ని వెతుక్కోలేం. ఎవరని చెప్పకుండా బయటకు వెళ్ళారా? అందరూ గ్రూప్ కింద ఉంటే మనం అన్ని చూద్దాం. యాక్చువల్గా మేము అనుకున్నాము చాలా టైర్డ్ అయిపోయాం కదా, సర్లే కాసేపు అలా రెస్ట్ తీసుకుందాం అని అంటే మా అన్నయ్య మా అందరికి క్లాస్ పిక్కేసాడనమాట. వచ్చింది మీరు పడుకోవడానికి తినడానికి నా అని చెప్పి, అంటే మీరేం అలసిపోయారమ్మా, మేము కదా డ్రైవింగ్ చేసింది అది అని చెప్పి. ఇంకా మాకు అడ్వెంచర్ పార్క్ ఉందన్నమాట దగ్గరలో, నాకు 2 కిలోమీటర్స్. సో అక్కడికి వచ్చాము. బట్ వెదర్ చాలా చాలా కూల్గా ఉంది. అడ్వెంచర్స్ పార్క్ రిసార్ట్ నుండి స్టార్ట్ అవుతున్న టైంలో అయితే వెదర్ బాగానే ఉంది. సడన్గా ఈ అడ్వెంచర్ పార్క్ అలా వచ్చామో లేదో నెమ్మదిగా వర్షం స్టార్ట్ అయింది. ఆ కాస్త వర్షం చాలా పెద్దగానే పడింది అంతే. ఇంకా ప్లాన్ అంతా కూడా డిసప్పాయింట్ అయిపోయింది. అనుకున్నట్టుగా ఇంకా పిల్లలు ఏమీ ఆడుకోవడానికి కూడా అవ్వలేదు. సో నెమ్మదిగా మీకు అక్కడ చినుకులు కనిపిస్తున్నాయి చూపిస్తున్నాను. పిల్లలు అయితే చాలా ఎగ్జైట్ అయ్యారు, మంచి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుని వచ్చారు. బట్ ఇలా జరిగింది, అనుకోకుండా వర్షం పడడం వలన ప్లాన్ అంతా కూడా ఇంకా అంటే అనుకున్నట్టుగా అవ్వలేదు. బట్ ఇదిగో కాసేపు అలా స్పెండ్ చేస్తూ కబుర్లు చెప్పుకుంటూ మ్యాక్స్ ఒక 40 మినిట్స్ అలా ఉన్నట్టున్నాం. ఉండి ఇంక రిటర్న్ అయ్యాము. ఈ కార్నర్ లో పింక్ కలర్ లో పింక్ కలర్ అవన్నీ అయ్యే మొత్తం దగ్గరకు చూపించేస్తాను. అరే వర్షం అసలు తడిచిపోతారు. డ్రాగన్ ఫ్రూట్కి సంబంధించిన ఫామ్ అది ఉంటే చూసాము, బాగా అనిపించింది. అండ్ బ్యాక్గ్రౌండ్లో చాలా గట్టిగా వర్షం పడడం వల్ల ఎంత రీసౌండ్ వస్తుంది అక్కడ. ఇచ్చుడు ఎలా క్లోజ్ అయిపోతుందో. టచ్ చేయొద్దు అంటుంది అది. టచ్ మీ నాట్ అంటే అది ముట్టుకోకు. టచ్ మీ నాట్, టచ్ మీ నాట్, టచ్ 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 మీ నాట్. ఓకేనండి, రైన్ పడడంతో అడ్వెంచర్ పార్క్ నుండి అయితే ఇంకా రిటర్న్ అయిపోయాం ఒక 40 మినిట్స్కి. అండ్ రిసార్ట్కి అయితే వచ్చేసాం. అండ్ రూమ్స్కి వచ్చిన తర్వాత టీ అయితే ఆర్డర్ చేసుకుని చక్కగా అందరం కలిపి కూర్చొని టీ తాగేసి కాసేపు అయితే రెస్ట్ తీసుకుని పడుకుని ఇంకా ఈవినింగ్ అయింది. మంచిగా అందరూ ఫ్రెష్ అప్ అయిపోయాము. ఇక్కడ ట్రెడిషనల్ అయిన ట్రైబల్ దింసా డ్యాన్స్ చూడడానికి వచ్చాం మేమంతా. సో ఈ దింసా డ్యాన్స్కి సంబంధించి వాళ్ళతో మాట్లాడి అరేంజ్ చేసుకున్నాం అన్నమాట. సో దానికి ప్రైజ్ ఉంటుంది.
దింసా డ్యాన్స్కి సంబంధించి మూవీస్లో చూడటం లేదంటే బయట వినడం తప్ప మేము ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో చాలా బాగా హ్యాపీగా అనిపించింది, మంచిగా ఎంజాయ్ చేసాము. సో ఫస్ట్ టైం కదా, అందుకోసమే అరేంజ్ చేయించుకున్నాం అన్నమాట ఇదంతా కూడా మాట్లాడి. సో ఇంతని వాళ్ళకి పే చేయాలి అండ్ అలా మాట్లాడితే వాళ్ళు ఇక్కడ స్టార్ట్ చేస్తారు ఇలా. అండ్ మీరు అలా వీడియో చూస్తూ ఉండండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. కానీ ఈ దింసా డ్యాన్స్ చేసే వాళ్ళని మేమైతే కొన్ని క్వశ్చన్స్ చేసాము, మంచిగా సమాధానాలు అవి చెప్పారు. అండ్ అవన్నీ కూడా మీరు మిస్ కాకుండా చూస్తుంటే తెలుస్తుంది. ఇది పన్నీర్ తెలిసిపోతుంది, ఇది చికెన్, ఇది చికెన్ పకోడియా, చికెన్ పకోడీ, దింసా డ్యాన్స్ని అయితే చూసి ఎంజాయ్ చేస్తూ ఇంకా ఫుడ్ అయితే ఆర్డర్ చేసుకున్నాం, జస్ట్ అలా స్టార్టర్స్. అండ్ చాలామంది ముందు వీడియోలో కొన్ని కమెంట్స్ చేశారు, ఈ అరకు ట్రిప్కి మీకు ఎంత ఖర్చు అయింది, ఎవరు పెట్టుకున్నారు ఏంటి అని చెప్పేసి. సో ఖర్చు విషయానికి వచ్చేస్తే 35,000 నుండి 40,000 దాకా అయ్యింది, బట్ అంతా కలిసి పెట్టుకున్నాం. సో ఈ దింసా డ్యాన్స్ వచ్చేసి ఒక 3 రౌండ్స్ వేస్తారన్నమాట. ఫస్ట్ రౌండ్ చేసిన తర్వాత జస్ట్ ఒక 10 to 15 minutes బ్రేక్ తీసుకుంటారు. అగైన్ సెకండ్ రౌండ్, అలానే థర్డ్ రౌండ్ కూడా చేస్తూ ఉంటారు. అండ్ ఈ దింసా డ్యాన్స్కి స్పెషల్లీ 13K or 15K అలా పే చేసినట్టున్నాం మేమైతేని. అండ్ చూసిన వ్యూవర్స్ ఎవరైనా, మన సబ్స్క్రైబర్స్ ఎవరైనా ఈ ట్రైబల్ దింసా డ్యాన్స్ ఎక్స్పీరియన్స్ ఉంటే కమెంట్ చేయండి. సో అంటే చాలామంది వెళ్తూ వస్తుంటారు కదా, బట్ అలా ఎవరైనా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా, సో ఆ ఫీలింగ్స్ని మాతో షేర్ చేసుకోండి కమెంట్స్ రూపంలో. బట్ చూస్తాను, కమెంట్స్ నాకు చాలా ఇష్టం, చాలా బూస్టింగ్గా ఉంటుంది కాబట్టి. సో ఇదిగో మమ్మల్ని కూడా జాయిన్ అవ్వమంటున్నారు.
ఓకే అండి, చాలా అంటే చాలా ఎంజాయ్ చేస్తున్నాం. ఇక్కడ అయితే కల్కి అన్నయ్య వీడియో షూట్ చేస్తున్నారు అనమాట. అండ్ మీరు ఇక్కడ గమనిస్తే కిషాంత్ని వాచ్ చేస్తున్నారు అన్నయ్య. అంటే అంతమందిలో కిషాంత్ ఎంత నాటీ చేష్టలు చేస్తున్నాడు అంటే డిస్టర్బ్ చేస్తూ చాలా సరదాగా అనిపించింది అన్నయ్యకి అయితేనే. అందుకోసం వాడి మీద ఫోకస్ చేస్తా వీడియో అయితే షూట్ చేశారు ఇలా. అందరికి తీర్చి ఈ వీడియో నేను అలసిపోయాను. నాకు కూడా ఎంతసేపు కెమెరా పెట్టు. అవునవును, వీడియో షూట్ చేస్తున్నా, నువ్వు కూడా బాగా హెల్ప్ చేస్తావు. మన సంక్రాంతికి ప్లాన్ చేద్దాం. అందరూ డాన్స్ చేయటమే. ఉమా అందరూ డాన్స్ చేయడం. ఆడున్నాడు కదా శాంత్ గారు, ఆడు ప్రతి గ్రూప్ లో ఉంటాడు అంటారు కదా, మన గ్రూప్. పొగడట్లేదు, నిన్ను తిడుతున్నారు, నీకు అర్థం కావట్లేదు. హలో అండి, నేను యూట్యూబర్ని. యూట్యూబ్ ఛానల్ ఉంది. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి చేస్తున్నారు? ఇదంటే మేము అంటే మా పెద్దోళ్ళు స్టార్ట్ చేశారు. మేము స్టార్ట్ అయ్యి ఇక్కడ అంటే హరిత రిసార్ట్లో స్టార్ట్ చేసింది 4 years అవుతుంది. మీరు మామూలుగా మీ ఊర్లో చేస్తారా పండగకి? సంక్రాంతి, ఉగాది. ఇది మీ ట్రెడిషనల్ డాన్స్? అవునండి. ఎంతమంది చేస్తారు అలా? మొత్తం ఊర్లో ఉన్న వాళ్ళందరూ చేస్తారా అదే డాన్స్? అవునండి, ఆడవాళ్ళందరూ మగవాళ్ళు కూడా ఆడతారు. ఇక్కడ బాగా సెలబ్రేట్ చేసుకునేది, బాగా చేసుకునే పండుగ ఏంటి? సంక్రాంతి. అప్పుడు కూడా ఇలా మంట పెట్టి మంట చుట్టూ చేస్తారు. శారీ స్టైల్ ఎప్పుడు అదే ఇలాగనే ఉంటుంది. పండుగ పూట మామూలుగా అంటే అన్ని కలర్స్ వేసుకోవచ్చు. ఇవి 5 colours మేడం యూనిఫామ్ కలర్. అవునండి. మీరు మామూలుగా కూడా ఇలాగే కట్టుకుంటారా శారీ ఇంట్లో? లేదండి, బయటకి వెళ్ళేటప్పుడు నార్మల్. మీ ఎనర్జీ సీక్రెట్ ఏంటి? మొదటి నుంచి అలవాటు కదా. అంటే ఏ వయసు నుంచి చేస్తారు? మాకు అప్పుడంటే పూర్వీకులు స్టార్టింగ్ అండి. ఒక అమ్మాయి డాన్స్ చేయాలంటే అదే నేను అడుగుతున్నా, ఏ ఏజ్ నుంచి మొదలు? ఒక 5 years ఇలా ఉండింది అనుకో. మేము ఆడుతున్నప్పుడు మాకు చూసి పిల్లలు కూడా అలా స్టార్ట్ చేస్తారా. వాళ్ళు చివర్లు పట్టుకుంటారు కదా ఇప్పుడు చిన్నపిల్లలు, అలా ఆడేస్తారండి. చాలా బాగా చేస్తున్నారు, చాలా బాగా చేస్తున్నారు. పేరు? నా పేరు మంజుల. మంజుల. ఓకే, మీ పేరు? టీమ్ కి లీడరా మీరు? ఒక లీడ్ చేస్తారు ఎవరన్నా? శృతి. మీ పేర్స్ కూడా చెప్పండి. మహాలక్ష్మి. ఓకే. లక్ష్మి అండి. గంగా. ఓకే, ఇలా టూరిజం వచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇది బాగా నచ్చి మేము మళ్ళీ కండక్ట్ చేయించుకుని మీ దగ్గర ఏమైనా కాంటాక్ట్ నెంబర్ ఏమైనా? ఫోన్ నెంబర్ ఇస్తాం. ఓకే, చెప్తారా మీరు ఇప్పుడు నెంబర్? లేకపోతే చెప్పండి. 9492017342. ఓకే. రామదేవత పేరు? పోతురాజు స్వామి అండి. పోతురాజు స్వామి. ఇక్కడ తాటిగూడ వెళ్ళే వాటర్ ఫాల్ ఎంట్రన్స్ లో ఉంటుందండి, వీలూరు దగ్గర. ఓకే. మీరు ఏదో సౌండ్స్ ఇస్తున్నారు కదా, దానికి నార్మల్ గానేనా సాంగ్? నార్మల్ గానండి. దానికి ఏమైనా మీనింగ్స్ ఏమైనా ఉంటాయా? లేదండి, నార్మలే, అలా ఊనుకొని వెళ్ళిపోవడమే. ఏదో 3 రకాలుగా అన్నారు కదా. సరే కదా సార్ అనేసి అది ఒక అంటే నేను చెప్తాను మేడం అలాగా. ఓకే. నేను చదువుకోలేదు. తన ఇంటర్ అయిపోయింది, తిన ఇంటరే, తిన 10th. ఓకే. అక్కడ ఉన్న వాళ్ళు కొంతమంది డిగ్రీ, ఇంటర్. ఓకే. నేను చదువుకోలేదు. అదే అదే పర్లేదు, ఉన్నది కదా. అయినా మీరు అంతా స్టడీస్ చేసినా కూడా బాగానే ఇది ఫాలో అవుతున్నారు ట్రెడిషనల్ అంతా కూడా. అన్నయ్య మీరు లాస్ట్ ఇయర్ వచ్చారు కదా? సేమ్ ఇదే ప్లేస్, అందుకే కదా మళ్ళీ ఈసారి అరేంజ్ చేస్తాం. అదే అన్నారు. లాస్ట్ టైం వచ్చిన వాళ్ళు రెడ్ కలర్ సారీస్ వీడియోస్ ఉన్నాయి. పొద్దున్న చూపించిన ఫోటోలో సేమ్ నీ షర్ట్ కూడా సేమ్ మ్యాచింగ్ అయింది. మ్యాచింగ్ చేసిన వాళ్ళు నన్ను కూడా తీసుకెళ్లి వాళ్ళు డాన్స్ చేయించారు. తీసుకున్నారమ్మా అప్పుడు వచ్చినట్టు మళ్ళీ, అందుకే మా వాళ్ళందరినీ తీసుకొచ్చాను మళ్ళీ. లాస్ట్ టైం నాతో పాటు నేను కూడా డాన్స్ చేయించారు. ఎవరైనా వచ్చారు ఇంకా ఫ్రెండ్స్ ఎవరైనా? నేను ఇంకా సుధీర్ వచ్చాడు. ఓకే.
ఇంకా ఫన్ అని ఇంకొక ఆయన వచ్చారనమాట. చెయ్యి మీరు నాతో బలవంతం చెయ్యండి సార్ అని చెప్పి. కానీ వీళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేశారు పిల్లలు. పడిపోతాను వెనక్కి. నీ చిన్న కొడుకు అయితే మాత్రం కిషాన్ అద్దరు కొట్టేసావు. డాన్స్ నచ్చిందా నీకు? చెప్పు. చాలా బాగా ఎంజాయ్ చేసావు తెలుసా. డాన్స్ కూడా చేయనివ్వలేదు, ఇదే చేస్తాడు. పైగా వెనకాలే కొరియోగ్రాఫర్ వెనకాలే ఉన్నాడు. ముందు నా పక్కనే చేశాడు ఫస్ట్. నీవి నచ్చిందా డాన్స్? బాగా ఎంజాయ్ చేసావా? ఏమంటున్నారు వాళ్ళు? ఎలా అరుస్తున్నారు చెప్పు చెప్పు చెప్పు. సౌండ్ ఇవ్వు. అయ్యో భలే క్యూట్ గా ఉంటుంది. వదిన ఎలా ఉంది ఎక్స్పీరియన్స్ చెప్పు. సింపుల్ గా స్టార్ట్ చేస్తున్నా. నేనైతే ఇన్నిసార్లు కెమెరా ముందు యాక్ట్ చేశాను కానీ కెమెరా అవుతా నన్ను పిక్కిచ్చారు 5 minutes. ఓ కెమెరామెన్ చేశారు మీరు అందరూ ఇవాళ. అవును మరి మేము అందరూ పార్టిసిపేట్ చేస్తున్నప్పుడు మమ్మల్ని ఎవరు తీస్తారు చెప్పండి. కష్టం లేకుండా చక్కగా నువ్వు అర్థం చేసుకుని తీసుకున్నావు. చెప్పమ్మా. వావ్ ఓకే. సురేఖ మేడం గారికి 1000 రూపాయలు. ఒకసారి అరుస్తారు కదా. సరిగల ఓకేనండి, దింసా డాన్స్ అయితే కంప్లీట్ అయిపోయింది. చాలా ఎంటర్టైన్ చేశారు వాళ్ళు, మేము కూడా చాలా ఎంటర్టైన్ అయ్యాం. అండ్ ఈ వీడియో చూసి మీరు కూడా ఎంటర్టైన్ అయ్యారని అనుకుంటున్నాం. ఓకేనండి. హలో ఏ ఊరు వెళ్తుందండి? మనం అక్కడ వాళ్ళు కాబట్టి అప్పుడు బిల్లి వెళ్తుంది. అమ్మో ఇంకెంతమంది రా కన్నా పక్కకి జరుగు. నన్నాడు కూర్చోడానికి లేదా? సో డిన్నర్ టైంకి అయితే మంచిగా భోజనాలు ఏర్పాట్లు చేయించారన్నమాట అన్నయ్య అయితేనే. సో అలా కంప్లీట్ చేసాం డిన్నర్ కూడా. ఇంకా పక్కనే పార్క్ ఉంటే పార్క్ దగ్గర కాసేపు అలా టైం స్పెండ్ చేస్తూ అక్క అండ్ వదిన వాళ్ళైతే వాకింగ్ చేస్తున్నారు అలాగా. సో డే మాత్రం చాలా మంచిగా ఎండ్ అయింది. చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసాం ఫుల్ డే అంతా కూడా. సో ఇదండి ఈరోజు వీడియో అయితే. బలి చేసావు తల్లి. పదండి వెళ్ళిపోతాం రూమ్కి. లెట్స్ గో. అండ్ నెక్స్ట్ వీడియోతో నేను మిమ్మల్ని మళ్ళీ కలుసుకుంటాను. అంతవరకు వీడియోస్ చూస్తుండండి. టేక్ కేర్. గుడ్ నైట్. బాయ్ బాయ్.